చిత్తూరు జిల్లా వీకోట మండలం నుండి న్యాయం కావాలి. డాక్టర్ మౌలిత హత్యకు కారకులైన దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్తో క్రొవ్వొత్తుల ర్యాలీ చేసిన భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్. ఈ కార్యక్రమంలో బీఎస్పీ శ్రీనివాసులు, యు గణపతి, వినోద్, రిపోర్టర్ దొరస్వామి గారు మరియు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులకు ఈరోజు అధికారం నాది 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 అంటూ దాహంతో వ్యామోహంతో పడుతున్నటువంటి నాయకులారా, మీ అందరికీ నా యొక్క చేతులెత్తి జోడించి వేడుకుంటున్నాను. ఈరోజు ప్రాణం కాపాడవలసినటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే నిరుపేదలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం? మీరు 3 సార్లు పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఒక జూనియర్ డాక్టర్ని అతి దారుణంగా 10 మంది రేప్ చేసి చంపేస్తే కనీసం ఇంతవరకు పట్టించుకోలేనటువంటి నాయకులు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను. మీరు పరిపాలన చేసే అధికారం ఉందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరునిగా, ఒక భారతీయ అంబేద్కర్ సేన యొక్క నాయకుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక డాక్టర్కు న్యాయం చేయనటువంటి నాయకులు మీరు గద్దె దిగిపోవాలి. మీకే రోషం ఉంటే మీరే ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసే నాయకులైతే వారిని ఎన్కౌంటర్ చేయాలి. ఈరోజు ఒక మహిళ, ఆ మహిళ ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె న్యాయంకు ఆమెకు ఒకరికి స్వస్థపరిచే విధంగా ఉంటే మీరు చేసే పరిపాలన ఇదేనా? ఇది న్యాయమా? ఎక్కడైనా మీరు కలకత్తాలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మమతా బెనర్జీ. మీరు ఎంత ఒక మహిళ కదా, కనీసం మీకు మహిళ పట్ల మీకు ఒక అవగాహన ఉందా? ఒక సానుభూతి ఉందా మీకు మహిళల పట్ల? ఎంత దుర్మార్గురాలు నువ్వు! నీ పైన వెంటనే నీకు అర్హత లేదు, ఆ ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు, నువ్వు దిగిపోవాలి. 10 రోజులు అవుతుంటే కూడా కనీసం పట్టించుకోలేదంటే మీరు నాయకులా? మీరు ఈరోజు ఈ యొక్క జూనియర్ డాక్టర్లకే కాక డాక్టర్లకు ప్రతి ఒక్కరికి, స్త్రీలకు ఒక చట్టం తీసుకురావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టంలో వీరికి తక్కువగా ఉంటే ఆ చట్టాన్ని కూడా మార్చి వారికి ఒక చట్టం తీసుకురావాలి మహిళలకు. వారి కోసం మేము నిరంతరం పోరాటం చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ మౌనితకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనీసం మీరు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు సిగ్గు శర్మం ఏమీ లేదు. మీకు రాజకీయ వ్యామోహం, అధికార వ్యామోహం. మీరు డబ్బు కావాలి, పరపతి కావాలి, కోట్లు కావాలి, అంత మాత్రమే. కానీ మీకు ఎటువంటి వారికి న్యాయం చేయాలి అనే ఆలోచన లేదు. ఈ యొక్క ముఖ్యమంత్రి 3 సార్లు మీరు ప్రధానమంత్రి అయ్యారు. కనీసం మీరు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు కనీసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టే యోగ్యత మీకు లేదు ఈ ప్రధానమంత్రికి. మీకు ఈ ప్రధానమంత్రి పోస్ట్ ఎందుకు అని మేము అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈరోజు కడుపు కాలి ఒక మహిళలకు అన్యాయం జరిగితే దాన్ని మేము అడుగుతున్నాము. దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ యొక్క ప్రధానమంత్రికి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మౌనితకు న్యాయం చేయాలి. వెంటనే వారు ఎక్కడున్నా, వారిని ఏ గొంతులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారిని ఎన్కౌంటర్ చేసేయాలి. పబ్లిక్లో ఎన్కౌంటర్ చంపితేనే వారికి భయం పుడుతుంది. అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని కూడా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ మరియు బీఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అందరూ నాయకులు, మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. మౌనితకు న్యాయం జరగాలి. మౌనితకు 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 జూనియర్ డాక్టర్ మౌనితకు జూనియర్ డాక్టర్ మౌనితకు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जो कलकत्ता के अंदर जो चला है हादिसा, वो हादिसा हर बार चल रहा है हिंदुस्तान के अंदर, हर बार चल रहा है।
जब आसिफा के साथ जुल्म होता तो पूरे मुसलमान इकट्ठा होते। दिशा के साथ जो जुल्म होता, जब पूरे हिंदू इकट्ठा होते हैं। ये हिंदू राष्ट्र नहीं, ये मुस्लिम राष्ट्र नहीं, ये हिंदुस्तानी है। जब भी ऐसा जुल्म होता, हिंदू मुसलमान सब मिलकर आपको खड़को ऐसे चीजों को हमें बात करेंगे तो ऐसे मेरे बेटा को दबाने के वास्ते एक मौका मिलता। ये डिपार्टमेंट सही नहीं है। दूसरी बात, ये हुकूमत भी सही नहीं है। जो भी हो रहा है बैको बच्चों के साथ ये जुल्म है। हर बैको बच्ची, यहाँ हिंदू नहीं, यहाँ मुसलमान नहीं, हर बैको बच्ची हमारी भान। हमें हमारे भाना के वास्ते ये जंग को शुरू करें। हिंसो ये जंग को जो शुरू करें, जो भी जुल्म करता बैको बच्चों के साथ, उसके साथ हमें एक बात करते सो, जब हुकूमत सही रहती है, जब पुलिस डिपार्टमेंट सही रहती है तो ये जुल्म नहीं होता, ये जुल्म नहीं होता। बैको बच्चों के साथ जब भी ये होता है तो हमारे जैसे आपको ऐसा जो प्रोटेक्ट करते हैं उसके वास्ते हमें हर हमेशा रहती है। अल्लाह रसूल का वास्ता दे रहा हूं मैं, ये जुल्म को टिकाना कर को बोला तो हिंदू मुसलमान सिख ईसाई सब मिलकर हमें लड़ेंगे तो ये जुल्म टिकता। अगर नहीं लड़ेंगे, उन्हें मुसलमान, इन्हें हिंदू, इन्हें सिख, इन्हें ईसाई ऐसा देखेंगे तो हिंदुस्तान, हमारे हिंदुस्तान के अंदर बार बार ऐसा बैको बच्चों के ऊपर जुल्म होता रहता। अल्लाह रसूल का वास्ता दे रहा हूं मैं, आज हमारी जो बच्ची है, चाहे वो कौन सी भी जात की हो, मगर हमारी भान है वो, उसके वास्ते हमें जो है प्रोटेक्ट कर रहे हैं। इसमें पूरे जो हुकूमत वाले हैं, डिपार्टमेंट वाले हैं, सही फैसला करती को बोल को एक उम्मीद रखो। हमें जो मुस्लिम कम्युनिटी की तरफ से आपको गुजारिश करें, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू।